హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రో తెలుగు ఛానల్కి. మనం ఈరోజు డోజీ క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్లై డోజీ, గ్రేవ్ స్టోన్ డోజీ, లాంగ్ లెగ్ డోజీ, క్లాసిక్ డోజీ, ఈ 4 డోజీ క్యాండిల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ముందుగా మనం డ్రాగన్ ఫ్లై డోజీ గురించి డిస్కస్ చేద్దాము. ఈ డ్రాగన్ ఫ్లై డోజీ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఇది ఓపెన్ అనుకోండి, ఓ అంటే ఓపెన్ అనుకోండి, హెచ్ అంటే హై అనుకోండి, సి అంటే క్లోజ్ అనుకోండి, ఎల్ అంటే లో అనుకోండి. అయితే మార్కెట్ ఏమైంది, మార్కెట్ అనేది ఓపెన్ ఎక్కడైంది, ఒక 100 ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. ఒక 100 ప్రైస్ దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి మనకేమైంది, హై అనేది 100 ఉంది, కానీ లో ఎంత వరకు వెళ్ళింది, లో అనేది 50 వెళ్ళింది అనుకుందాం. లో అనేది ఒక 50 రూపీస్ వెళ్ళింది అనుకుందాం. లో అనేది 50 వెళ్ళింది, హై అనేది 100 ఉంది, మళ్ళీ క్లోజ్ వచ్చేసి ఎక్కడైంది, మళ్ళీ 100 దగ్గరనే అయింది. ఈ విధంగా మనకు డ్రాగన్ ఫ్లై డోజీ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా అంటే ఓపెన్, హై, క్లోజ్ అనేది సేమ్ ఉంటుంది, కానీ లో అనేది ఎక్కువ ఉంటుంది మనకు. అంటే ఇందులో ఏముంటుందంటే ఒక టీ లెక్క ఉంటుంది. టీ విధంగా ఓపెన్, హై, క్లోజ్ సేమ్ ఉంటుంది, కానీ లో మాత్రం ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నట్టు, బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు, అంటే సెల్లర్స్ ఒక ఇంట్రెస్ట్ ఇందులో ఈ క్యాండిల్లో పోయినట్టు. ఇది సేమ్ టీ విధంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి పైన కొద్దిగా హై అయినా ఏం కాదు, ఓకేనా. మళ్ళీ హై అంటే మళ్ళీ కొద్దిగా ఈ విధంగా కూడా ఫామ్ అయినా ఏం కాదు, మన హ్యామర్ క్యాండిల్ లెక్క ఫామ్ అయినా ఏం కాదు కొద్దిగా, ఓకేనా. హ్యామర్ లెక్క ఫామ్ అయినా ఏం కాదు, కొద్దిగా ఇట్లున్నా ఏం కాదు, కొద్దిగా బాడీ ఉన్నా ఏం కాదు, కొద్దిగా మీద విక్ ఉన్న ఏం కాదు, ట్రేడ్ అనేది చేయొచ్చు, ఓకేనా. డ్రాగన్ ఫ్లై డోజీ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం పదండి. డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి. ఒక అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలంటే ఏ విధంగా, ఒక అప్ ట్రెండ్ ఉంది కదా, కొద్దిగా కరెక్షన్ రావాలి. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కానీ, కొద్దిగా సెల్లర్స్ ఇందులో రావడం కానీ, ఇలా ఏదో ఒకటి కావాలి. అలాంటప్పుడు ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయితే మనం ట్రేడ్ అనేది చేయాలి. ప్రాఫిట్ బుకింగ్ అన్న జరగాలి, ఒక అప్ ట్రెండ్ లో చిన్న కరెక్షన్ అనేది రావాలి. ఆ కరెక్షన్ ఎంత ఉండాలంటే, ఏదైతే ఇది ఒక అప్ ట్రెండ్ ఉన్నా అనుకోండి, ఈ అప్ ట్రెండ్ లో కరెక్షన్ అనేది మినిమం ఇంతవరకు రావాలి. మరి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ ఫామ్ అయ్యి ఇక్కడ ట్రేడ్ చేస్తా అంటే ట్రాప్ అయిపోతారు. మళ్ళీ కరెక్షన్ అంటే ఏ విధంగా రావాలి, ఇది ఒక అప్ ట్రెండ్ అనుకోండి, కొద్దిగా ఇక్కడ కరెక్షన్ వచ్చి ఇక్కడ అనేది ఫామ్ అయింది అనుకోండి క్యాండిల్, ఇక్కడ మనం ట్రేడ్ అనేది చేయాలి. ఇది మనకు పర్ఫెక్ట్ ట్రేడ్ అన్నమాట, ఓకేనా. ఇక్కడ మనం ట్రేడ్ అనేది చేయాలి ఈ విధంగా. మళ్ళీ ఈ విధంగా ఇలా వెళ్ళి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ ఫామ్ అయిందా, ఇక్కడ కూడా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు, ఓకేనా. ఈ విధంగా ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఒక అప్ ట్రెండ్ లో ఒక కరెక్షన్ వచ్చి ఏమైంది, దీనిలోని బ్రేక్ చేయొద్దు. ఇప్పుడు దీనిలోని బ్రేక్ చేయొద్దు, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఒక ప్రైస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు దీనిలోని బ్రేక్ చేయొద్దు. అయితేనే ట్రెండ్ అనేది ఒక కంటిన్యూ ట్రెండ్ అనేది ఉంటుంది. డ్రాగన్ ఫ్లై డోజీ అనేది బుల్లిష్ మార్కెట్ ని అప్ ట్రెండ్ లో పైకి తీసుకెళ్తుంది, ఓకేనా. ఏ విధంగా ఫామ్ అవ్వాలి, ఇదొక అప్ ట్రెండ్ ఉన్నా అనుకోండి, చిన్న కరెక్షన్ వచ్చి ఇక్కడ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి, ఓకేనా. ఏదైతే ఇక్కడ స్టార్ట్ అయిందో దాని యొక్క లోని బ్రేక్ చేసి ఇక్కడ ఫామ్ అవ్వద్దు. చాలా బాగా వర్క్ అనేది ఇక్కడ చేస్తుంది, ఓకేనా. ఓకే, మీకు ఇది అర్థమైంది కదా. ఎప్పుడు మనము ఏ విధంగా దీనిలో ట్రేడ్ చేయాలనేది ఒక అప్ ట్రెండ్ లో చెప్పాను కదా. ఒక అప్ ట్రెండ్ లో చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు క్యాండిల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే డైలీలో కూడా మనకు ఫామ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. వీక్లీలో ఒకవేళ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, ఆ డోజీ క్యాండిల్ ఒక హైనే ఎంట్రీ పాయింట్ గా మనం తీసుకోవాలి. వీక్లీలో ఒకవేళ క్యాండిల్ అనేది ఫామ్ అయితే ఆ డోజీ క్యాండిల్ ఒక హైనే మనం ఎంట్రీగా తీసుకోవాలి. వీక్లీలో చాలా బాగా వర్క్ చేస్తుంది. డైలీలో మనకు మినిమం ఒక 4 to 5 క్యాండిల్స్ అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి. 4 to 5 క్యాండిల్స్ అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి. ఆ తర్వాత ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, మనం అదే క్యాండిల్ ఒక హైని పెట్టుకొని అది మనం ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు, దానిలోని మనం ఎస్ఎల్ గా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇందులో ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవాలి, ఇందులో ఏ విధంగా ఎస్ఎల్ తీసుకోవాలంటే సేమ్ ఏదైతే ఈ క్యాండిల్ ఒక హై ఉందో అదే మనము ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి, ఓకేనా. ఏదైతే హై ఉందో అది మనకు ఎంట్రీ పాయింట్, ఏదైతే లో ఉందో మనకు అది ఎస్ఎల్ పాయింట్, ఓకేనా. మనం ఇందులో మినిమం ఇది అప్ ట్రెండ్ ఉండేటట్టే చూడండి. అప్ ట్రెండ్ లో కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ట్రేడ్ అనేది చేయండి. ఈ విధంగా ట్రేడ్ చేసేందుకు మాత్రమే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. వేరే విధంగా అంటే మాక్సిమం నేను ట్రేడ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపెట్టాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రేడ్ అనేది చేస్తారు, నేను మాత్రం ఈ విధంగా ట్రేడ్ చేస్తాను, ఓకేనా. మనం ఎంట్రీ పాయింట్ ఇది పెట్టుకోవాలి, ఎస్ఎల్ పాయింట్ ఇది పెట్టుకోవాలి, ఓకేనా. కొద్దిగా కింద పెట్టినా పర్లేదు, 200 లో అనుకోండి, ఇది ఎస్ఎల్ వచ్చేసి కొద్దిగా కిందని పెట్టుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. ఒక 5 పాయింట్స్ కానివ్వండి, ఒక 6 పాయింట్స్ కానివ్వండి, 94 ఇలా కొద్దిగా కింద పెట్టుకుంటే మనకు ఎస్ఎల్ అనేది కాదు, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి మంచి మూవ్మెంట్ అనేది ఇస్తుంది, ఓకేనా. డ్రాగన్ ఫ్లై డోజీని ఏ విధంగా ట్రేడ్ చేయాలో అర్థమైందా. మినిమం ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. అప్ ట్రెండ్ లో కరెక్షన్ వచ్చినప్పుడు దీన్ని మనం ట్రేడ్ అనేది చేయొచ్చు, ఓకేనా. ఈ విధంగా మనము డ్రాగన్ ఫ్లై డోజీని మనం ట్రేడ్ అనేది చేయొచ్చు, ఓకేనా. ఓకే, డ్రాగన్ ఫ్లై డోజీ అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము
గ్రేవ్ స్టోన్ డోజీ గురించి తెలుసుకుందాము. గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చేసి మనకు సేమ్ ఇప్పుడు ఏదైతే డ్రాగన్ ఫ్లై డోజీ ఏదైతే ఫామ్ అయిందో అదే విధంగా ఫామ్ అవుతుంది. బట్ ఇదేంటంటే ఇది ఒక డౌన్ ట్రెండ్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పుడు, అంటే ఒక డౌన్ ట్రెండ్లో కరెక్షన్ వచ్చి ఆ కరెక్షన్లో ఏదైతే ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అనేది ఫామ్ అవుతుందో అక్కడ మనం ట్రేడ్ అనేది చేయాలి. ఓకేనా. సేమ్ ఈ క్యాండిల్ కూడా ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఈ క్యాండిల్ కూడా సేమ్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఇది ఓపెన్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఓపెన్ వచ్చేసి 100 ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాము. హై ఎంత వరకు వెళ్ళింది, హై 150 హై వెళ్ళింది అనుకుందాం. 150 హై, ఓపెన్ వచ్చేసి 100. లో ఎంత వరకు వెళ్ళింది, లో ఏదైతే ఓపెన్ అయిందో ఈ 100 లో అనేది వెళ్ళింది. క్లోజ్ ఎక్కడైంది, మళ్ళీ క్లోజ్ వచ్చేసి 100 దగ్గరనే అయింది. ఈ క్యాండిల్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. దీన్నే గ్రేవ్ స్టోన్ డోజీ అని అంటారు. సేమ్ ఒకసారి ఈ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయినా ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇలా బాడీ ఎక్కువ ఉండి ఈ విధంగా ఫామ్ అయినా ట్రేడ్ అనేది చేయొచ్చు. కొద్దిగా విక్ ఉన్నా పర్లేదు, ఈ విధంగా ఫామ్ అయినా ట్రేడ్ అనేది చేయొచ్చు మనం. ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమంటే మొత్తం విక్కే ఉంది కదా, 100% విక్ ఉన్నది కదా. ఈ 100% విక్ లాకి వెళ్ళే మనకు బాడీ అనేది ఎంత పర్సెంట్ ఉండాలంటే 10% ఆర్ 20%. ఇది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది మీకు. 10% 20% బాడీ ఉన్నా నడుస్తుంది. ఓకేనా. 100% లాకి వెళ్ళి ఇది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా. ఇంకా 30% ఉన్నా పర్లేదు, చేయొచ్చు ట్రేడ్ అనేది. ఓకేనా. విక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే విక్ ఇంత ఉందో 70% విక్ ఉన్నా అనుకోండి, కింద మనకు బాడీ వచ్చేసి ఒక 20% ఉండి 10% విక్ ఉన్నా పర్లేదు. బాడీ 20% ఉండి 10% విక్ ఉన్నా పర్లేదు. ఏదైతే ఈ విక్ ఉందో ఈ విక్ లో 40% విక్, మళ్ళా 20% బాడీ, మళ్ళా 40% లోవర్ విక్, 40% హైయర్ విక్, 20% బాడీ అనేది ఫామ్ అయితే అక్కడ ట్రేడ్ అనేది చేయొద్దు. దానికి వేరే క్యాండిల్స్ ఉంటాయి. ఓకేనా. ఈ క్యాండిల్ మాత్రం ఈ విధంగా ట్రేడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఎంట్రీ ఏ విధంగా చేయాలో, ట్రేడ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. నేమన్నాను, ఒక డౌన్ ట్రెండ్ ఉందా, ఒక డౌన్ ట్రెండ్ లో రివర్సల్ అనేది వచ్చిందా, పుట్ లెవెల్ దగ్గర మనకి క్యాండిల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకా ఈ రివర్సల్ లో ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, అక్కడ ఇంకా చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది. ఓకేనా. ఏమైంది, ఈ రివర్సల్ లో క్యాండిల్ అనేది ఈ డౌన్ ట్రెండ్ లో రివర్సల్ అనేది వచ్చింది. గుర్తుపెట్టుకోండి, గ్రేవ్ స్టోన్ డోజీ అనేది బేరిస్. ఓకేనా. బేరిస్ క్యాండిల్ ఇది. ఓకేనా. ఒక డౌన్ ట్రెండ్ లో రివర్సల్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలా, ఏదైతే ఈ లో ఉందో ఇదే మనము ఎంట్రీ పాయింట్, ఇదే మనకు ఎంట్రీ పాయింట్. ఇప్పుడు ఎస్ఎల్ ఏది పెట్టుకోవాలి, ఎస్ఎల్ వచ్చేసి ఏదైతే హై ఉందో ఇదే ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది చాలా పెద్ద విక్ ఉన్నా అనుకోండి, విక్ అనేది 90% విక్కే ఉన్నా అనుకోండి, 90% లకెళ్ళి మనం ఎస్ఎల్ అనేది కొద్దిగా తగ్గించుకోవచ్చు. అంటే అప్పుడు మనము ఈ 90 లకెళ్ళి ఒక 20 పాయింట్స్ కింద పెట్టుకోవాలి. ఓకేనా. అలా పెట్టుకోవాలి, రిస్క్ ఎక్కువ వద్దనుకుంటే. కానీ ప్రాపర్ ఎస్ఎల్ మాత్రం ఇదే, ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ ప్రాపర్ ఎస్ఎల్ మాత్రం ఇదే. ఓకేనా. ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇది. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే దీని స్వింగ్ లో ఉందో అదే మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ మనము ఆ మూమెంట్ ని బట్టి మనం ట్రైల్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఎస్ఎల్ ని కూడా మనము, ఎస్ఎల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడనే ఎస్ఎల్ పెట్టుకొని ఉండద్దు. తర్వాత మనం ఎలా అయితే ట్రైల్ చేసుకుంటూ వస్తున్నామో, ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఎల్ పెట్టినాం అనుకోండి, తర్వాత ఈ మూవ్ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవాలి. ఇలా ఎస్ఎల్ ని కిందికి తెస్తూ రావాలి. తర్వాత ఇక్కడ ఈ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, తర్వాత ఎస్ఎల్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి. ఓకేనా. తగ్గిస్తూ రావాలి, డౌన్ సైడ్ మనం తగ్గిస్తూ రావాలి. ఈ విధంగా మనము ట్రేడ్ అనేది చేయొచ్చు. సేమ్ మనకి గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చేసి డేలో కూడా సేమ్. డేలో ఏ విధంగా అంటే ఖచ్చితంగా ఒక అప్ మూవ్మెంట్ అనేది ఒక 5 డేస్ అనేది 5 to 4 డేస్ అనేది అప్ మూవ్మెంట్ ఉండాలి. అక్కడ ఏ మాత్రము రెడ్ క్యాండిల్స్ అనేది ఏ మాత్రం ఉండకూడదు, అన్ని గ్రీన్ క్యాండిల్స్ ఏ ఉండాలి. ఆ తర్వాత ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అనేది ఫామ్ అయితే మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. అదే మనకు ఏదైతే లో ఉంటుందో ఆ గ్రేవ్ స్టోన్ డోజీది అదే మనం లో పెట్టుకొని ఎంట్రీ తీసుకోవాలి. ఎస్ఎల్ వచ్చేసి ప్రాపర్లీ ఎస్ఎల్ అదే పెట్టుకోవాలి. వీక్లీ క్యాండిల్ మాత్రం ఇది ఫామ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు ఏ క్యాండిల్ అయినా కానీ దాని మీద కొన్ని ట్రేడ్స్ తీసుకుంటే మీకు ఏ క్యాండిల్ ఏ విధంగా ఎంట్రీ ఇస్తుంది అనేది తెలుస్తుంది. ప్రతి క్యాండిల్ మీద నేను చెప్తున్నా ప్రతి క్యాండిల్ స్టిక్ మీద కనీసం ఒక 30 to 40 ట్రేడ్స్ అనేది చేయండి. 30 to 40 ట్రేడ్స్ అనేది చేస్తే మీకు తెలుస్తుంది. మనం ట్రేడ్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఒక 30 to 40 ట్రేడ్ చేస్తే ఆ క్యాండిల్ ని మనం ఏ విధంగా ఎంట్రీ చేయాలి, ఏ విధంగా ఎస్ఎల్ పెట్టాలి అనేది మనకు అర్థం అవుతుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. ఈ క్యాండిల్ స్టిక్ వచ్చేసి లాంగ్ లెగ్ డోజీ అంటే సేమ్ ఇదేముంటుంది, ఇటు 40% విక్ ఉంటుంది, ఇటు 40% విక్ ఉంటుంది. మధ్యలో 20% గానీ 10% గానీ బాడీ అనేది ఉంటుంది. మీరు 40% 10% అంటే 40% ఉండాలి, 40% ఉండాలి కింద మీద, మధ్యలో 20 లేదా 10% ఉండాలని కాదు. ఇప్పుడు క్యాండిల్ ఈ విధంగా ఒకవేళ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇది ఒక బాడీ ఏముంది, ఇక్కడ తక్కువ ఉంది, విక్ అనేది ఏముంది, ఇక్కడ తక్కువ ఉన్నది, ఇక్కడ తక్కువ ఉన్నది, బాడీ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నది. ఈ విధంగా మనకు ఫామ్ అయినా కానీ మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సెంటర్ది ఏదైతే ఈ సెంటర్ లో బాడీ ఉందో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యలో ఉండాలి. ఏదైతే ఈ బాడీ లేకుంటే ఇది ఏదైతే ఉందో ఇది మధ్యలో ఉండాలి. అది మాత్రం చూసుకోండి. ఇది మధ్యలో ఉందా, అది
అది లాంగ్ లెగ్ డోజీనే, ఓకేనా. లేకుంటే పేరు గుర్తు పెట్టుకోకుండా పర్లేదు, క్యాండిల్ మీకు చూస్తే అక్కడ ఏ విధంగా ట్రేడ్ చేయాలని అర్థమైతే సరిపోతుంది మీకు, ఓకేనా. మీరు క్యాండిల్ ని గుర్తు పెట్టుకోండి, నేమ్స్ తోని అంతేం పర్లేదు కానీ క్యాండిల్స్ ని మాత్రం గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఈ క్యాండిల్ ఫామ్ అయితే ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ప్లస్ లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది మనకు తెలుసుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఈ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, సేమ్ ఓపెన్ ఎక్కడైంది, ఓపెన్ ఇక్కడే అయింది, ఓపెన్ వచ్చేసి ఇక్కడ అయింది, మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, లో వెళ్ళింది, ఒక 400 లో అనుకోండి, 500 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, 500 దగ్గర ఓపెన్ అయింది, 600 హై వెళ్ళింది, 500 దగ్గర ఓపెన్ అయింది, 400 ఏమో లో వచ్చింది, మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, మళ్ళీ బయర్స్ వచ్చిండ్రు, ఇక్కడ ఓపెన్ అయినాక ఏమైంది, సెల్లర్స్ వచ్చింది, సెల్లర్స్ వచ్చినాక మళ్ళీ ఏమైంది, బయర్స్ వచ్చి దాన్ని పైకి తీసుకెళ్లారు, అక్కడ ఏమైంది, మళ్ళీ ఎక్కడ వరకు తీసుకెళ్లారు, 600 వరకు, అక్కడ ఏమైంది, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ క్లోజ్ ఎక్కడైంది, ఎక్కడైతే 500 దగ్గర ఓపెన్ అయిందో అక్కడే మనకు క్లోజ్ అనేది అయింది. అంటే ఇక్కడ ఏమున్నారు, బయర్స్ సెల్లర్స్ సేమ్ ఉన్నారు అన్నమాట, సేమ్ ఉన్నారు, బయర్స్ యొక్క ప్రెజరు మన సెల్లర్స్ యొక్క ప్రెజరు సేమ్ ఉన్నా అన్నట్టు, సేమ్ ఉన్నా అనుకోండి, అప్పుడు మనకి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. ఇది గుర్తు పెట్టుకున్నా మీకు సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, క్యాండిల్ ని ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం పదండి. లాంగ్ లెగ్ డోజీని ఇప్పుడు ఎంట్రీ ఏ విధంగా చేయాలా, ఏమైంది, ఒక అప్ ట్రెండ్ లో ఈ క్యాండిల్ ని ట్రేడ్ వచ్చేసి ముందు మనము ఈ అప్ ట్రెండ్ అనేది ఏదైతే ఉందో ఇది మినిమం 200 అనేది ఉండాలి, ఖచ్చితంగా 200 అనేది అప్ ట్రెండ్ ఉండాలి, 200 అనేది అప్ ట్రెండ్ లేదా దీన్ని ట్రేడ్ అనేది చేయండి. క్యాండిల్ ని ట్రేడ్ చేయాలంటే 200 అప్ ట్రెండ్ కావాలి. ఎంట్రీ వచ్చేసి ఎక్కడ చేయాలా, ఏదైతే లో ఉందో, ఏదైతే దీని లో ఉందో అది మనకి ఎంట్రీ పాయింట్. ఎస్ఎల్ వచ్చేసి సేమ్, ఏదైతే హై ఉందో అది మనకి ఎస్ఎల్ పాయింట్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ ట్రెండ్ లో ఏదైతే ఈ ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ లో నాకు ఈ క్యాండిల్ యొక్క మాక్సిమం హై అనేది ఉండేటట్టు చూడాలి. ఈ ట్రెండ్ లో మాక్సిమం ఈ క్యాండిల్ హై ఉంటేనే అది చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది. ఈ క్యాండిల్ ఒకవేళ హై లేదనుకోండి అది మాక్సిమం అంతలా వర్క్ అనేది చేయదు, చేసినా గానీ మీకు ఒక 10 ట్రేడ్స్ లో ఒక 7 ట్రేడ్స్ అనేది లాసే అవుతుంది, 3 ట్రేడ్స్ అనేది మాత్రమే ప్రాఫిట్ లోకి వస్తుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లో ఈ క్యాండిల్ హై ఉన్నా అనుకోండి 7 ట్రేడ్స్ అనేది మీ ప్రాఫిట్ లో ఉంటుంది, ఒక 3 ట్రేడ్స్ అనేది మాత్రం ఎస్ఎల్ అవుతుంది. 7 టైమ్ ప్రాఫిట్ అవుతుంది, 3 టైమ్స్ ఎస్ఎల్ అవుతుంది, ఓకేనా. దీనిదే హై ఉండేటట్టు చూసుకోండి, మినిమం 200 ఉండాలి. సేమ్ మనకు డౌన్ ట్రెండ్ లో కూడా ఇది రివర్సల్ ప్యాటర్న్ చూసుకోండి, రివర్సల్ ప్యాటర్న్ ఈ లాంగ్ లెగ్ డోజీ అంటారు. డౌన్ ట్రెండ్ లో కూడా సేమ్ ఇదే, డౌన్ ట్రెండ్ లో కూడా అదే విధంగా ఫాలో అవుతాడు. డౌన్ ట్రెండ్ లో కూడా ఒక 200 అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి, అక్కడ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయితే దాని హై నేను ఎంట్రీ తీసుకుంటాను, లో వచ్చేసి ఎస్ఎల్ పెట్టుకుంటాను, ఓకేనా. ఇది మనకి ఎంట్రీ పాయింట్, ఇది మనకి ఎస్ఎల్ పాయింట్, లో వచ్చేసి ఇదే ఉండాలి. సేమ్ మనకు డే లో కూడా అలాగే ఒక 5 to 4 క్యాండిల్స్ అనేది ఏముండాలి, డౌన్ ట్రెండ్ ఉండాలి, అక్కడ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయితే దాని హైని మనం ఎంట్రీ పాయింట్ తీసుకొని లోని ఎస్ఎల్ పాయింట్ తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. వీక్లీ కూడా సేమ్, అంటే ఇది ఎంత మంచి డౌన్ ట్రెండ్ ఉంటే అంత మంచిగా వర్క్ అనేది చేస్తుంది అన్నమాట. మనకి ఎంత మంచి డౌన్ ట్రెండ్ ఉంటే అంత మంచిగా వీక్లీ గానీ డైలీ గానీ వర్క్ అనేది చేస్తుంది, ఓకేనా. సేమ్ ఉండాలి, ఇది ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఈ అప్ ట్రెండ్ లో హై ఉండాలి, ఇలాగే ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ ఉందో ఈ డౌన్ ట్రెండ్ లో ఉండాలి. ఈ క్యాండిల్ ది మనకి ఎంట్రీ పాయింట్ వచ్చేసి దాని హై, ఎస్ఎల్ పాయింట్ వచ్చేసి దానిలో మినిమం 200 అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి, ఓకేనా. అర్థమైందా క్యాండిల్ ని, లాంగ్ లెగ్ డోజీ క్యాండిల్ అనేది అర్థమైందా. ఇంకోటి ఏంటంటే ఈ క్యాండిల్ తర్వాత ఒకవేళ బ్రేక్అవుట్ చేయలేదు అనుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఏమైంది, ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇది, ఎస్ఎల్ పాయింట్ వచ్చేసి ఇది అన్నాం కదా. ఒకవేళ ఈ క్యాండిల్ తర్వాత ఏ క్యాండిల్ కూడా ఒక 3 క్యాండిల్లలో ఏ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ చేయలేదా, అక్కడ కూడా మనం ట్రేడ్ అనేది చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎందుకంటే ఈ 3 క్యాండిల్లలో బ్రేక్అవుట్ చేయకుండా ఇక్కడ హోల్డ్ చేసి మార్కెట్ అనేది అటే వెళ్తుంది అనుకోండి, అది మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినా గానీ 3వ క్యాండిల్ తర్వాత అది మాక్సిమం ఫేక్ బ్రేక్అవుట్ చాలా అవుతుంది. 3 క్యాండిల్ల తర్వాత బ్రేక్అవుట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బయర్స్ సెల్లర్స్ సేమ్ ఉన్నప్పుడు మనకు మూవ్ అనేది క్విక్లీ అంటే తొందరగా మూవ్ అనేది రావాలి. మనకు ఇక్కడ డౌన్ సైడ్ గానీ తొందరగా మూవ్ అనేది రావాలి. మూవ్ ఒకవేళ రాలేదనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే బయర్సే స్ట్రాంగ్ అవ్వచ్చు, ఇక్కడ బ్రేక్అవుట్ అయినా గానీ ఫేక్ బ్రేక్అవుట్ కావచ్చు. ఇక్కడ కూడా సేమ్, ఒకవేళ మూవ్ అనేది రాలేదనుకోండి అప్ మూవ్మెంట్ 3 క్యాండిల్స్ లోపు ఇక్కడ సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు, ఓకేనా. అందుకోసమనే మనకు 3 క్యాండిల్స్ లోపు మాక్సిమం బ్రేక్అవుట్ అనేది అవ్వాలి. మనం 5 minute టైం ఫ్రేమ్ లో మాట్లాడుకుంటున్నాం, 15 minute టైం ఫ్రేమ్ లో కూడా చూడొచ్చు దీన్ని మనం, ఓకేనా. 15 minute టైం ఫ్రేమ్ లో కూడా ఈ క్యాండిల్ ని మనం చూడొచ్చు. ఎంట్రీ పాయింట్ వచ్చేసేదన్నా ఇది, ఓకే. ఇది అర్థమైందా. లాంగ్ లెగ్ డోజీ అనేది బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుతున్నాం కదా, నిఫ్టీలో కూడా ఇదే విధంగా ట్రేడ్ అనేది చేయాలి కదా. నిఫ్టీలో ఎంత, ఇక్కడ మనం 200 అన్నాం కదా, అక్కడ ఒక 80 to 70 పాయింట్స్ అనేది మినిమం అప్ ట్రెండ్ ఉండాలి. అప్ ట్రెండ్ లో ఈ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. మినిమం 70 to 80 పాయింట్స్ అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి, ఓకేనా. అర్థమైంది కదా. ఇది నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం.
ఈ క్యాండిల్ స్టిక్ ని క్లాసిక్ డోజీ అని అంటారు. ఇది ఏం విధంగా ఉంటుందంటే ఏదైతే లాంగ్ లెగ్ అని చెప్పాను కదా డోజీ, దాంట్లో ఏముంటుంది విక్ అనేది చాలా పొడవు ఉంటుంది. దీంట్లో ఏమంటే విక్ అనేది స్మాల్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా స్మాల్ ఉంటుంది, అదేమో బిగ్ ఉంటుంది. ఓకేనా, డిఫరెంట్ అదే ఉంటుంది, ఏం డిఫరెంట్ వేరే డిఫరెంట్ అనేది ఏమి ఉండదు. మధ్యలో బాడీ అనేది ఇక్కడ మనకు పైన ఒక 20% ఈ విక్ అయింది అనుకోండి, కింద ఒక 20% విక్ అయింది అనుకోండి, మధ్యలో ఒక 10% అనేది బాడీ ఉంటుంది. ఓకేనా, 10% కాకుండా ఇది కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, ఇటు విక్ మాత్రం ఈ విధంగానే ఉండాలి. ఓకేనా, ఈ విధంగా ఫామ్ అయినా పర్లేదు, కానీ విక్ అనేది ఇట్లా సేమ్ ఉండాలి. ఓకేనా, ఈ క్యాండిల్ కూడా సేమ్ ఏ విధంగా ఇక్కడ ఓపెన్ అనేది అయింది, ఇక్కడ ఏమైంది క్లోజ్ అనేది అయింది, ఇక్కడ ఏమైంది లో అనేది వెళ్ళింది, ఇది వచ్చేసి హై. మనకు ఏమైంది ఓపెన్ ఇక్కడనే ఓపెన్ అయ్యి లో ఇక్కడ వరకు వెళ్ళి హై వెళ్ళి ఇక్కడ వరకు ఓపెన్ ఎక్కడ ఒక 50 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం, ఒక 50 దగ్గర ఓపెన్ అయింది, ఒక 40 లో వెళ్ళింది, మళ్ళీ ఏమైంది ఒక 60 అనేది హై వెళ్ళింది, మళ్ళీ ఏమైంది 50 దగ్గరనే వచ్చి క్లోజ్ ఇచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా ఒక క్యాండిల్ అనేది క్లాసిక్ డోజీ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఓకే, దీన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం పదండి. దీన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం పదండి. ఒక డౌన్ ట్రెండ్ లో క్యాండిల్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఒక డౌన్ ట్రెండ్ లో. సేమ్ నేను చెప్పబోయేది అప్ ట్రెండ్ లో కూడా సేమ్ ఈ విధంగానే ట్రేడ్ అనేది చేయాలి, అప్ ట్రెండ్ లో కూడా సేమ్ ఈ విధంగానే ట్రేడ్ అనేది చేయాలి. ఓకేనా, ఒక డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. మినిమం డౌన్ ట్రెండ్ వచ్చేసి మనకు ఎంత ఉండాలి, మినిమం డౌన్ ట్రెండ్ వచ్చేసి మనకు 200 అనేది మినిమం ఉండాలి డౌన్ ట్రెండ్. ఓకేనా, ఈ డౌన్ ట్రెండ్ లో క్యాండిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, మనకు బాటమ్ లో. ఎక్కడ బాటమ్ లో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఎంట్రీ పాయింట్ వచ్చేసేది ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తుందో అక్కడ అప్పుడు మనం ఎంట్రీ అనేది చేయాలి. ఓకేనా, ఇది మనకి ఎంట్రీ పాయింట్, ఇది మనకు ఎస్ఎల్ పాయింట్, ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎస్ఎల్ పాయింట్. ఓకేనా, టార్గెట్ ఏం పెట్టుకోవాలి, టార్గెట్ వచ్చేసి స్వింగ్ హై. స్వింగ్ హై ఏది ఉంది ఇప్పుడు ఇక్కడ, స్వింగ్ హై వచ్చేసి ఇది ఉంది. ఫస్ట్ టార్గెట్ ఏం పెట్టుకోవాలి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇదే పెట్టుకోవాలి మనం. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి. ఒకవేళ ఏ స్వింగ్ హై లేదనుకోండి, ఈ స్వింగ్ హై ఏది లేదు, అప్పుడు మనం ట్రేడ్ ఏ విధంగా చేయాలి, మార్కెట్ అనేది ఏమైంది ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసి క్యాండిల్ ని ఎంట్రీ మనకి ఇక్కడ ఎంట్రీ అనేది ఇచ్చేసింది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసింది. ఎంట్రీ ఇచ్చేసి ఏదైతే ఈ మూవ్మెంట్ పోతుందో ఒక్కొక్క రెడ్ క్యాండిల్ కూడా అవుతుంది ఈ ట్రెండ్ లో, ఏదైతే ఈ ట్రెండ్ వెళ్తుందో ఈ ట్రెండ్ లో ఏదైతే దాని లోని మనకి ఎప్పుడైతే ఇవి ఏదైతే ట్రెండ్ వెళ్తుందో ఈ ట్రెండ్ ని ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో అని అనిపిస్తుందో అప్పుడు మనము ఎగ్జిట్ అనేది చేయాలి. ఓకేనా, ట్రెండ్ ని మూవ్మెంట్ అనేది బ్రేక్ అవుతుంది అనుకుంటే మనము ఎగ్జిట్ అనేది చేసేయాలి. ఓకేనా, ఆ విధంగా మనము ఎప్పుడైతే మూవ్మెంట్ బ్రేక్ అవుతుందో అని తెలుస్తుందో అప్పుడు మనము ఎగ్జిట్ అనేది చేయాలి. ఓకేనా, ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇదే. ఇప్పుడు ఈ ట్రెండ్ లో లోయెస్ట్ పాయింట్ ఇది ఉండాలి. ఓకేనా, మనకి ఈ క్యాండిల్ ది లోయెస్ట్ పాయింట్ ఉంటే చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది. మనకు ఈ క్యాండిల్ యొక్క లోనే మనకు ఉండాలి. వేరే క్యాండిల్ ది లో ఉన్నా అనుకోండి ఒకవేళ మనకు అంత బాగా వర్క్ అనేది చేయదు. ఓకేనా, ఈ క్యాండిల్ ది లో ఉంటేనే వర్క్ అనేది చాలా బాగా చేస్తుంది. ఓకేనా, డేలో ఏ విధంగా, డేలో సేమ్ డే క్యాండిల్ లో మనము అప్ సైడ్ వెళ్ళాలంటే మనకు ఒక 4 to 5 క్యాండిల్స్ అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి. మనం డౌన్ సైడ్ ఆప్షన్, మనం పుట్ ఆప్షన్ బై చేయాలంటే మినిమం 4 to 5 క్యాండిల్స్ అనేది అప్ ట్రెండ్ ఉండాలి. అక్కడ క్యాండిల్ అనేది ఫామ్ అయినప్పుడు మనము అదే మనకు లో వచ్చేసి ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం, హై వచ్చేసి ఎస్ఎల్ పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ లో ఏదైతే ఇక్కడ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో దాని హైని మనం ఎంట్రీ పాయింట్ తీసుకొని లోని ఎస్ఎల్ పాయింట్ తీసుకొని మనము ట్రేడ్ అనేది ఎంట్రీ చేస్తాం. ఓకేనా, చాలా సింపుల్ ఈ క్యాండిల్ ని ఐడెంటిఫై చేయడం. మనం దీన్ని డే క్యాండిల్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు, మనకు వీక్లీలో కూడా సేమ్ చూడొచ్చు. వీక్లీలో మనకు ఒక 3 days మాత్రం ఖచ్చితంగా వీక్ అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి. ఒక 3 weeks అనేది ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ ఉండాలి. ఒక 4 weeks ఉంటే ఇంకా చాలా బాగుంటది, వర్క్ అనేది చేస్తుంది. మాక్సిమం 3 weeks అయితే డౌన్ ట్రెండ్ ఉండేటట్టు చూడండి. ఓకేనా, డౌన్ ట్రెండ్ లో ఏ మాత్రము గ్రీన్ క్యాండిల్ అనేది ఉండొద్దు మనకు, డే క్యాండిల్ లో అయినా కానీ వీక్లీ క్యాండిల్ లో అయినా. ఓకేనా, స్టాక్ లో కూడా మనకు క్యాండిల్స్ అనేది చాలా బాగా ఐడెంటిఫై అనేది అవుతుంది చాలా ఈజీగా. మనకు ఈ బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో మనకు ఇవి రెండే ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనకు స్టాక్ లో ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఈ స్టాక్ కాకుంటే ఇంకొక స్టాక్, ఈ స్టాక్ కాకుంటే ఇంకొక స్టాక్ కాకుంటే ఈ స్టాక్ లో కూడా లేకుంటే ఇంకొక స్టాక్, ఈ స్టాక్ లో కూడా లేకుంటే ఇంకొక స్టాక్. ఇలా మనము ఎన్నన్న స్టాక్స్ అనేది మనకు ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇందులో ఏంటంటే ఆప్షన్స్ ఉండవు. మనకు బ్యాంక్ నిఫ్టీ లేకుంటే నిఫ్టీలో మనం ట్రేడ్ అనేది చేస్తాం కాబట్టి మనం ఈ రెండిట్లోనే చూస్తాం. మనం అలాగే మన స్టాక్ లోనైతే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏ స్టాక్ లో క్యాండిల్ అనేది ఫామ్ అయిందో మనము ఆ స్టాక్ లో మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఈ ఒక్క క్యాండిలే కాదు, ఈ క్లాసిక్ డోజీ క్యాండిలే కాకుండా మిగతా నేను ఇంతకు ముందు ఏవైతే నేను క్యాండిల్ స్టిక్స్ చెప్పానో ఆ క్యాండిల్ స్టిక్స్ అన్నిటిని ఆ విధంగా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇది గైస్ డోజీ క్యాండిల్ స్టిక్స్ మెయిన్ క్యాండిల్స్ అయితే చెప్పుకున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.